శుక్లాంబరధరం విష్ణు. ట్రైన్ రివర్స్ లో వెళ్తే ఏమవుతుంది? మనిషి తల కింద అయిపోతుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నెక్స్ట్ ఆన్సర్ మీరు చెప్పండి. రివర్స్ వెళ్తే మనం ఎక్కడ వెళ్ళాం అక్కడికి వెళ్తాం. తగ్గించుకుంటే మంచిది. రాంగ్ ఆన్సర్. యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే మునిగిపోద్ది ట్రైన్. ట్రైన్ సముద్రం మునిగిపోవడానికి. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. SMS ఫుల్ ఫామ్ ఏంటన్నా? శివ మనసులో శృతి. సుధీర్ బాబు ఫిలిం. ఇది అంటే అది మూవీ దాని ఫుల్ ఫామ్ అబ్రివేషన్ చెప్పింది కానీ యాక్చువల్ గా రియల్ అంటే ఫోన్ కు మెసేజ్ వస్తే SMS అంటాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మీకు తెలుసా? అంతే కదా. SMS అబ్రివేషన్ ఫుల్ ఫామ్ సిమ్ మెసేజ్ అలాట. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్, ఐఎమ్ హియర్ టు ఆస్క్ యూ సమ్ ఫన్నీ క్వశ్చన్స్ రా చెల్లెమ్మ. అండ్ ట్రైన్ రివర్స్ లో వెళ్తే ఏమవుతుంది? ట్రైన్ రివర్స్ లో వెళ్తే ఏమవుతుంది? వెళ్ళదు కదా రివర్స్ లో. అది కూడా కరెక్ట్ కదా సార్. వెళ్ళదు అంటే రివర్స్ లో అంటే రివర్స్ అంటే ఆ రివర్స్ కాదు, నదులలో రివర్స్ అన్నట్టు. రివర్స్ లో వెళ్తే మునిగిపోతుంది. హోటల్లో టీ ఎక్కడ ఉంటది? హోటల్లో టీ ఎక్కడ ఉంటది? కిచెన్ లో ఉంటది. హోటల్ దాన్ని ఏమంటారు? హోటల్ అనే వర్డులో టీ ఎక్కడ ఉంటది? హోటల్ టీ ఎక్కడ ఉంటది? హోటల్లో టీ ఎక్కడ ఉంటది అనే దానికి హోటల్ అనే వర్డ్ నేను ఎందుకంటే ఒక హింట్ లాగిచ్చిన, మీరు ఎక్కువ ఆలోచిస్తారని. ఇప్పుడు చెప్పండి. హోటల్ టీలో ఉంటది. టీ అంటే 2 లెటర్స్ మధ్యలో ఉంటది. ఓఈ మధ్యలో టీ ఉంటది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఈ తర్వాత ఏ వర్డ్ ఉంటది? ఏ లెటర్ ఉంటది? సారీ, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఈ తర్వాత ఏ లెటర్ ఉంటది? ఎఫ్ కదా. ఎఫ్ కాదు, ఆల్ఫాబెట్స్ అనే వర్డ్ ఉంది కదా. ఓహో, ఈ తర్వాత ఆల్ఫాబెట్స్ ఏముందా? ఆల్ఫాబెట్స్ లో ఈ తర్వాత ఏముంటది అంటే ఆన్సర్ టీ. అంటే ఆల్ఫాబెట్స్ అనే వర్డ్ ఉంది కదా, ALP. దానిలో ఈ తర్వాత టీ ఉంటది కదా. ఓకే, క్వశ్చన్స్. ఐఎమ్ రెడీ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ విచ్ ఇస్ వెరీ ఫన్నీ. SMS ఫుల్ ఫామ్ ఏంటి? షార్ట్ మెసేజ్ సర్వీస్. అబ్సల్యూట్లీ రైట్, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ట్రైన్ రివర్స్ లో వెళ్తే ఏమవుతుంది? ట్రైన్ రివర్స్ లో వెళ్తే ఏమవుతుంది? అయ్యా, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే రివర్స్ కాదు, రివర్స్ నదులలో. అబ్సల్యూట్లీ రైట్. ఇద్దరు మంచిగా చెప్పేసారు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఈ తర్వాత ఏమిటి? అయితే ఇంగ్లీష్ అనే వర్డ్ లో కాకుండా ఆల్ఫాబెట్స్ అనే వర్డ్ లో ఆల్ఫాబెట్స్ లో ఈ తర్వాత ఏముంటుంది? ఇంగ్లీష్ అనే వర్డ్ లో కాదు, ఆల్ఫాబెట్స్ ఉంది కదా, అందులో ఈ తర్వాత వచ్చేది వెరీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి హోటల్ లో టీ ఎక్కడ ఉంటుంది? హోటల్ అనే వర్డ్ ఉంటుంది అంటే ఏ లెటర్స్ మధ్యలో ఉంటాయి? ఓకే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ట్రైన్ రివర్స్ లో వెళ్తే ఏమైతుంది? వెరీ గుడ్. ఓకే, అందరు కలిసి డైలాగ్ చెప్పారు. మోడల్ సిద్దిపేట మోడల్. అబ్బా ఏం వాడకవయ్యా. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఈ తర్వాత ఏముంటది? రాంగ్ ఆన్సర్. ఎఫ్ కాదు, ఆల్ఫాబెట్స్ లో ఏముంటది అంటే ఈ తర్వాత టీ వస్తుంది ఆల్ఫాబెట్స్ లో. హోటల్లో టీ ఎక్కడ ఉంటది? హోటల్లో టీ ఎక్కడ ఉంటది? కరెక్ట్ ఆన్సర్. పొట్టోడికి దోలు తీరిపోయింది. గుడ్. టీవీ మధ్యలో ఏముంటది? కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఓకే, చాలా ఫన్నీ క్వశ్చన్స్ విచ్ ఇస్ వెరీ ఈజీ టు ఆన్సర్. SMS ఫుల్ ఫామ్ ఏంటి? అబ్రివేషన్ SMS. 2 days later. నో ఐడియా. మెసేజ్లు పంపిస్తారు కదా మామూలుగా ఫోన్లో. SMS ఫుల్ ఫామ్ గూగుల్ షార్ట్ మెసేజ్ సర్వీస్.
ఇదైతే పెట్టకు రావురా అందుకే చెప్పిన ఫస్ట్ కలిసి ఉంటాయని చెప్తే ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఫస్ట్ ఆగ్రా షార్ట్ మెసేజ్ సర్వీస్ అంటే మీకు తెలిసిన కొంచెం గుర్తు రాలేకపోవడం వల్ల చెప్పలేరేమో బహుశా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రైన్ రివర్స్ లో వెళ్తే ఏమవుతుంది? ట్రైన్ రివర్స్ వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. రివర్స్ వెళ్ళదు కదా. రివర్స్ అంటే ఆ రివర్స్ కాదు, రివర్స్ అంటే నదులు. ట్రైన్ రివర్స్ లో వెళ్తే ఏమవుతుంది? రివర్స్ వెళ్తే కొంచెం ఆలోచించి చెప్పండి. మునిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హోటల్లో టీ ఎక్కడ దొరుకుతుంది? హోటల్లోనే దొరుకుతుంది. HOTEL. ఓకే, అంటే హోటల్ వడ్డులో టీ ఎక్కడ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ చెప్పారు మీరు ఆన్సర్. ఓ పక్కన ఉంటుంది. ఓ ఈ మధ్యలో ఉంటుంది. ఓకే రైట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నైస్ స్వామి. లిజన్ టు మీ, ఐఎమ్ రెడీ టు ఆస్క్ యూ ఏ క్వశ్చన్. లిజన్ టు మీ కేర్ఫుల్లీ. ట్రైన్ రివర్స్ లో వెళ్తే ఏమవుతుంది? ట్రైన్ కి రివర్స్ గేర్ ఉంటుందా? నువ్వు చెప్పు. వెనకాల పోతుంది కాదు, రివర్స్ అంటే నదులు. రివర్స్ లో వెళ్తే ఏమైతుంది అని క్వశ్చన్. మునిగిపోతుంది. నైస్, థ్యాంక్ యూ. SMS అయితే మనం మెసేజ్ పెట్టుకుంటాం కామన్ గా. SMS ఫుల్ ఫామ్ అంటే ఏంటి? షార్ట్ మెసేజ్ సర్వీస్. షార్ట్ మెసేజ్ సర్వీస్. షార్ట్ మెసేజ్ సర్వీస్. నువ్వు చెప్పు. షార్ట్ మెసేజ్ సర్వీస్. నువ్వు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఈ తర్వాత వచ్చే లెటర్ ఏంటి? ఎఫ్. రాంగ్ ఆన్సర్. అంటే అందరు లాజికల్ గా ఈ తర్వాత ఎన్నే అని అనుకుంటారు, కానీ యాక్చువల్ ఏంటంటే ఆల్ఫాబెట్స్ అనే వర్డులో ఏంటిది అని క్వశ్చన్ అన్నట్టు. ఆల్ఫాబెట్స్ ఏంటంటే ఈ తర్వాత టీ వస్తుంది, అది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. తాగలేని పాలు ఏంటి? తాగలేని పాలు చిట్టి పాలు. ఏం మాట్లాడుతున్నావురా? చిట్టి పాలు కాదు, అది రాంగ్ ఆన్సర్. పాపాలు ఇస్ రైట్ ఆన్సర్. పాపాలు దాంట్లో పాలు తాగలేము. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఈ తర్వాత వచ్చే లెటర్ ఏది? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఈ తర్వాత వచ్చే లెటర్ ఏది? ఎన్. రాంగ్ ఆన్సర్. ఇంగ్లీష్ లో ENGLISH. ఇంగ్లీష్ లో వచ్చే నెక్స్ట్ లెటర్ ఎన్ కదా అన్న? కాదు, రాంగ్ ఆన్సర్. థ్యాంక్ యూ అన్న. ప్రజలందరూ మన సిద్దిపేట అడ్డా పేజ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ లో ఫాలో అవ్వండి. ఇలాగే మిఠపల్లి వారియర్స్ టీమ్ అంతా మేము మన సిద్దిపేట అడ్డా పేజ్ ఇప్పుడే ఫాలో అవుతున్నాం. అందరూ ముఖ్యంగా మన బెజ్గా వెంకటేష్ అన్న సిద్దిపేట మాడని చాలా పేరు గాంచిండు. అన్న కూడా త్వరలో బిగ్ బాస్ కి వెళ్దామని అనుకుంటున్నాడు. అందరూ మన సిద్దిపేట పీపుల్ అందరూ సపోర్ట్ చేసి అన్నను ఎట్లయినా బిగ్ బాస్ పంపేలా కృషి చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అన్న. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ అన్న. సిద్దిపేట అంటారు రా బాబు.